ప్రతి ఒక్కరికి ఉండేది కష్టాలు కన్నీళ్ళు. ఇవి ఎందుకు వస్తున్నాయి? పేదవాడు పేదవాడిగానే ఎందుకు ఉన్నాడు? ధనవంతుడు ఇంకా ధనం అనేది మిగలబెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు? ఇది నన్ను నేను ప్రశ్నించుకున్నా. నేను ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి గాజులు అమ్మేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, ఖచ్చితంగా భగవంతుడిని నమ్మితే మనం కూడా ఏదో ఒక రోజు అనుకునింది సాధిస్తాము. అటువంటి అప్పుడు ఈ ఛానల్ అనేది నాకు అనిపించింది. ఓహో, మన మనసులో ఉండేది దీంతో మనం సెండ్ చేయొచ్చు అని అనిపించింది. నా జీవితంలో కొంతమంది అయితే మంచిగా నడుచుకున్నారు, ఇంకా కొంతమంది దుర్మార్గంగా నడుచుకున్నారు, ఇంకా కొంతమంది ప్రేమగా నడుచుకున్నారు. అప్పుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే శక్తి భగవంతుడు ఇస్తాడనేది నిజమండి. దైవాన్ని నమ్మండి.